మంజీరా నదిపై పైతర చెక్ డ్యాం నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల సాకారమైన వేళ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి చొరవతో మంజీరా నీరు విడుదల కావడం జరిగిందని, రైతులంతా ఎమ్మెల్యేకు రుణపడి ఉంటారని కొల్చారం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పైతర సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం మంజీరా నదిపై పైతర చెక్ డ్యాం వద్ద పైతర గ్రామ రైతులతో కలిసి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యాబన్నగారి రవితేజారెడ్డి మాట్లాడుతూ, గత నెల 20వ తేదీన ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గన్పూర్ ఆయకట్టుకు సింగూరు నీటిని విడుదల చేయాలని అసెంబ్లీలో మాట్లాడారు. మార్చి 23వ తేదీనే సింగూరు నుంచి నీటి విడుదలకు ఆదేశాలు వచ్చినప్పటికీ మంజీరా బ్యారేజ్ వద్ద నీటిని అడ్డగించడంతో కొంతమేర పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ, వేం నరేందర్ రెడ్డిలతో మాట్లాడడంతో పాటు ముఖ్య అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన తర్వాతనే మంజీరా బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగానే నీళ్లు విడుదలయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లింగంపల్లి మల్లేశం, మాజీ సర్పంచ్ మురళీగౌడ్, మాజీ సర్పంచ్ సంతోష ఎల్లేశం, మాజీ ఎంపీటీసీ ఆదం ఎల్లయ్య, సొసైటీ డైరెక్టర్ జీవయ్య, ఉప సర్పంచ్ సుధాకర్, వార్డు మెంబర్లు రాజాగౌడ్, పెంటయ్య, కంటె పోచయ్య, శంకర్, భూమేష్, యాదగిరి, షాదుల్లా, నర్సింగ్లు, నాగరాజు, మహేందర్, లక్ష్మణ్, కర్ణాకర్, యోహాన్ పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. ఈరోజు పైతర గ్రామంలో చెక్ డ్యాం దగ్గర ఉన్నాము. కేసీఆర్ గారి కళ ఎందుకంటే మనం ఎవరు కూడా చెక్ డ్యాం అడగలేము. కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం రాకముందే తనకు ఒక అవగాహన ఉండి మంజీరా నదిపై కంపల్సరీ కూడా చెక్ డ్యాం కట్టాలని చెప్పేసి తను కలలు కన్న సహకారాన్ని 2014 గెలవగానే మనం అడగకున్నా సరే 7 చెక్ డ్యాంలు మంజీరా నదిపై కట్టడం జరిగింది. అందులోనే పైతర గ్రామంలో 10 లక్షల రూపాయలతో ఈ చెక్ డ్యాం కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మరొకసారి పైతర గ్రామం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే తన కళను ఈరోజు మేము చూసినాం. ఇక్కడ వాటర్ ప్లాంట్లో కూడా ఇదంతా కూడా కేసీఆర్ గారి ఫలితం ఇదంతా కూడా. అలాగే సుంతా లక్ష్మారెడ్డి నాయకత్వంలో గత నెల 20వ తారీఖు అసెంబ్లీలో కూడా వాటర్ వదలాలని చెప్పేసి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన వెంటనే 2 రోజులు రిలీజ్ చేస్తే మాత్రం ఇంకా రైతులకు పూర్తి నష్టం జరగకపోతుండే. కాబట్టి డిలే అవ్వడం వల్ల కూడా చాలా మంది రైతులు నష్టపోయారు. అయినా సరే ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. బయట తుక్కాపూర్ నదిలో వచ్చి ధర్నా చేయడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి స్వయంగా తన ఓపెన్ లెటర్ కూడా రాయడం జరిగింది. దాంతో స్పందించి 0.30 టీఎంసీ నీళ్ళను కూడా మొన్న విడుదల చేయడం జరిగింది. దాంతో కొంతమందికి రైతులు కూడా ఊరట లభించింది. అందులో భాగంగా ఈరోజు మా గంగమ్మ తల్లికి మేము పూజ చేద్దామని చెప్పేసి పైతర చెక్ డ్యాం రావడం జరిగింది. మేము పూజ చేస్తున్నాము. అందరూ రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. కాకపోతే ముందే స్పందిస్తే ఇంకా చాలా రైతులకు ఉపయోగపడేది. ఇప్పటికైనా ఉపయోగపడింది. కాకపోతే చాలామంది రైతులకు ఊరట లభించింది. దీన్ని చెక్ డ్యాం కట్టడం వల్ల కూడా గ్రామంలో కూడా ఇప్పుడు బోర్డుకు నడవని స్థితికి వెళ్ళి అవి కూడా కొద్దిగా క్లియర్ అవుతాయి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరిగింది. మరొకసారికి ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కేసీఆర్ గారికి చెక్ డ్యాం కలెక్షన్ నెరవేర్చిన కేసీఆర్ గారు కూడా పైతర గ్రామం నుంచి శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటాను.